ఈరోజు ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లి. ఫస్ట్ తమ్ముడు వచ్చి కిరణ్, దాని తర్వాత శౌర్య పెళ్లి. సో ఈ రోజు మనం వెళ్తున్నాం ఇద్దరు లవ్ మ్యారేజెస్ కి. సక్సెస్ఫుల్ గా లవ్ కంప్లీట్ చేసుకుని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అన్నమాట. వాళ్ళు ఇంకా ఫొటోస్ లో ఉన్నారు. ఇలాంటి తెంగర కూతురు ఉండాలని కోరుకుంటున్నాను. ఎంతకు తెగించారా? నన్ను కాదని రెండో పెళ్లి చేసేసుకున్నావు. ఆ పిల్లకి 2 ముళ్ళు వేస్తావేంటి? పెళ్లి కూడా ఒక ముడే వేస్తాడా? ఏదో తేడాగా ఉందేంటి? ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తున్నాము. నెక్స్ట్ పెళ్లి కార్తీక్. అది అవదమ్మా. మండిపోతుంది ఎంత వేసి వేసుకున్నా సరే. సిద్ధు రోజు ఇలా చెప్పవే వ్లాగులు తీ. నీకు తెలుసా ఎగ్జిబిషన్ జరిగిన ప్రతి ఎగ్జిబిషన్ లో వచ్చిన అందరూ కూడా చాలా మిస్ అవుతున్నాం అని చెప్పి, అండ్ ప్రాంక్ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం ఇవన్నీ కూడా చెప్తున్నారు అనమాట. నిజంగా టైం ఉండట్లేదు చేయటానికి. కాకపోతే ఈ రోజు ఎందుకనంటే నిన్న మన కుకట్పల్లిలో హౌస్ ఆఫ్ శివాసం ఎగ్జిబిషన్ చాలా బాగా జరిగింది. అండ్ చాలా మంది మా స్టాక్ గురించి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. కాటన్ లో అండ్ కిడ్స్ కలెక్షన్ కూడా మేము పెట్టాం కాబట్టి, అండ్ అవి త్వరలోనే ఆన్లైన్ వచ్చేయబోతున్నాయి. అండ్ మా దగ్గర జ్యువెలరీ కూడా ఉంటుంది కదా, సో ఈ బర్డ్స్ జ్యువెలరీ కూడా ఇప్పుడు ఫేమస్ కాబట్టి మన హౌస్ ఆఫ్ శివాసంలో ఉందన్నమాట. కావాలంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు. అయితే మెయిన్ విషయానికి వస్తే ఈరోజు ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లి. ఫస్ట్ తమ్ముడు వచ్చి కిరణ్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎప్పుడో తెలుసు. మామూలుగానే మనల్ని అక్క నా పెళ్ళి అనగానే ఎక్కడైనా వాలిపోవాలి అని అనిపిస్తుంది అనమాట. అలాంటి ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉండే ఈ చాలా మంది తమ్ముళ్ళు అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెళ్ళిళ్ళకి మాక్సిమం అటెండ్ అవ్వాలి అని అనుకుంటాం, నేను కానీ సిద్ధు కానీ. సో అదే ప్రియా, ఊరందరూ మొత్తం బామర్దులు అయిపోయారు. మరదలు కూడా అలా ఉంటే బాగుండేది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మాకు అనిపిస్తుంది, ఏం చేస్తాం మరి. సో అయితే ఈరోజు పెళ్ళి అనమాట. నిన్న నైట్ నేను ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి అక్క కొంచెం మార్నింగ్ ఎర్లీగా వస్తారా అని అడిగారు. ఎందుకు అంటే లేదు కొంచెం పని ఉంది మీతో, నాకు అక్క అంటూ ఎవరు లేరు, మీరు కావాలి అన్నారు. సో అందుకని మనము ఫస్ట్ త్వరగా నైట్ ఎగ్జిబిషన్ లేట్ అయినా కూడా మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయ్యి బయలుదేరుతున్నాం. దాని తర్వాత శౌర్య పెళ్ళి. శౌర్య ఎవరు అంటే గాజు బొమ్మ సాంగ్ చేసాం కదా, దాని రైటర్. దాని తర్వాత మనకి 8 సిరీస్లో చేశారు. అండ్ తన్ని చూస్తేనే మీరు గుర్తుపట్టేస్తారు. అండ్ తన ఫియాన్సీని కూడా చూస్తే గుర్తుపట్టేస్తారనమాట, అలంకృత. వాళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో లవ్. సో ఈ రోజు మనం వెళ్తున్నాం ఇద్దరు లవ్ మ్యారేజెస్ కి. సక్సెస్ఫుల్ గా లవ్ కంప్లీట్ చేసుకుని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనమాట. సో ఫస్ట్ అయితే కిరణ్ మ్యారేజ్కి వెళ్ళాలి, దాని తర్వాత అక్కడి నుంచి మనం యశ్వంత్ మ్యారేజ్కి వెళ్ళాలి. యశ్వంత్ శౌర్య ఇద్దరు ఒకటే. వాళ్ళు ఇంకా ఫొటోస్ లో ఉన్నారు.
ఫస్ట్ నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. అందుకే వాళ్ళ రిచువల్స్ ఇవన్నీ వేరేగా ఉంటాయి కదా, ఆ ట్రెడిషన్ ఇదంతా అది చూస్తున్నాం. అమ్మాయిల కూతురు ఇంత మంచి కూతురు దాకా అంటే కష్టం కదా అసలు. నేను అనవసరంగా పెళ్లి చేసేసుకున్నాను. నేను అల్లుడు ఎలా ఉండాలో కోరుకోలా, కూతురు ఇలాంటి తెంగర కూతురు ఉండాలని కోరుకున్నా. ఎంతకు తెగించారా? నన్ను కాదని రెండో పెళ్లి చేసేసుకున్నావు. ఆ పిల్లకి 2 ముళ్ళు వేస్తావేంటి? పెళ్లి కూడా ఒక ముడే వేస్తాడా? ఏదో తేడాగా ఉందేంటి? ఫోన్ చేసి పొద్దున్నే వచ్చేయాలక్క అని అంటే సరే
మనము ఎలాగో తమ్ముడు అనగానే మనం పడిపోతాం కదా, నన్ను ఎవరైనా అక్క అంటే పడిపోతాం కాబట్టి అలా పడిపోయి వచ్చేసా. వస్తే ఇక్కడ నాతో 2-3 ఏం చేశారు, ఇంకొక 3 వేస్తే అమ్మాయి మాతో పాటు వచ్చేస్తుందంట. ఎట్లుంటది మరి మనతోని? సో ఒక మ్యారేజ్ అయ్యింది, వాళ్ళకి మ్యారేజ్ అయిందా నాకు మ్యారేజ్ అయిందా అనేది తెలీదు. 2 ముళ్ళు వేసాను నేను ఆ అమ్మాయికి, తర్వాత 3వ ముడి ఆ అబ్బాయి వేస్తారంట. ఇంత ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ నా చేతిలో ఇస్తారు అని నాకు అస్సలు తెలీదు. నాకు షివర్ అవుతుంది చెయ్యి వెనకాల. ఏంటి 2 ముళ్ళు కట్టేటప్పుడు కానీ ఉంగరం పెట్టేటప్పుడు ఆ అమ్మాయికి ఆ వడి బియ్యం లాంటివి ఇవన్నీ పోసేటప్పటికి. సో సుధా అండ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్, మీ హార్ట్స్ లో అలాంటి ఒక ప్లేస్ ఇచ్చినందుకు. మా రెండో పెళ్లి చేసుకున్నావు నువ్వు. ఆయన అన్నారు పంతులు గారు, అమ్మ 3 ముళ్ళు వేసేసారంటే కనుక మీ ఇంటికి వచ్చేస్తారా అన్నారు. పంపించేసండి అమ్మాయి అని అన్నాను నేను. నెక్స్ట్ ఇయర్ కి 1 డికేడ్ అవుతుంది. దానికోసం మనం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం అనమాట. అది నేను డికేడ్ అయిన తర్వాత చెప్తాను కాబట్టి, సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లాగానే ఉంచాలి కాబట్టి అలా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక పెళ్లి ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అండ్ బ్యూటిఫుల్ కపుల్. వెళ్తున్నాం మనం ఇంకొక పెళ్లికి వెళ్దాం. దీనికి యాక్చువల్గా మేఘనాక వాళ్ళు కూడా రావాలి, బట్ మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు డ్రాప్ అయ్యారు. బికాజ్ నిన్న హెచ్ఓఎస్ ఎగ్జిబిషన్ అయింది కదా, దాని తర్వాత రోజు చాలా పని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ గురించి కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట ఈరోజు మధ్యాహ్నం. ఓకే, అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక చిన్నపాటి ఒక ట్రిప్ ప్లాన్ చేసాం అన్నమాట. అది కూడా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ లో చూస్తారు. ఆ ట్రిప్ ఏంటనేది ఫాస్ట్ గా వచ్చేస్తాయి మీకు ఇక్కడ నుంచి వ్లాగులు. నేను ప్రతిసారి ఇదే చెప్తున్నానని అనుకోవద్దు. దగ్గరుండి పెళ్లి చేస్తున్నాము. నెక్స్ట్ పెళ్లి అది అవదమ్మా. మంచి జీతం, మంచి మనసు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నెక్స్ట్ పెళ్లి మేము దగ్గరుండి చేయబోయే మా కార్తిక్ గారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. అందరి పోస్టర్స్ ఎంతో బాగా వస్తాయి. నెక్స్ట్ పెళ్లి కొడుకు ఎవరు అని అంటే కార్తిక్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేము పొద్దున్న చల్లగా ఉన్నప్పుడు వెళ్ళాం, మండిపోతుంది ఎంత ఏసీ వేసుకున్నా సరే. సో మనము యాక్చువల్గా ఫ్రైడేసే పెడుతున్నాం కదా మజ్జిగ, ఇంకొక డే కూడా ట్యూస్డే అలా కూడా పెట్టేద్దాము. చాలా సమ్మర్ ఎక్కువగా ఉంది. ట్యూస్డే కూడా పెట్టేద్దాం.
నిజంగా పాపం అంటే చెప్పడం అని కాదు కానీ మేము పెట్టిన చలివేంద్రం దగ్గర చాలా మంది అక్కడ దగ్గరలో కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళందరూ వచ్చి బాటిల్స్లో నింపుకునేటప్పుడు కానీ తర్వాత వాళ్ళు మధ్యాహ్నం అలా వెయిట్ చేసి ఈరోజు ఫ్రైడే మజ్జిగ పెడతారు అని చెప్పి వచ్చి గ్లాసెస్ తీసుకుని వాళ్ళ పిల్లలకి అలా ఇస్తూ ఉన్నప్పుడు మరి చాలా హ్యాపీగా ఏంటంటే ఫ్రిడ్జ్ లో వాటర్ కన్నా కుండలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. అవును సిద్ధు మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో నుంచి కాకుండా కిందకు వచ్చి వాటర్ తాగి పైకి వస్తాడు. కుండలో నేను అందులో పట్టుకుంటా, నేను కూడా బాటిల్ పట్టుకుంటా మా చలివేంద్రంలో. సో అలా జరుగుతుంది. అయితే ఫైనల్ గా ఇద్దరు మ్యారేజెస్ చాలా చాలా బాగా జరిగాయి అనమాట. అంటే నేను శౌర్య మ్యారేజ్ కి వెళ్ళేటప్పటికే వాళ్ళకి తలంబ్రాలు, అది మనకి చాలా ఇష్టమైన ఘట్టం అనమాట. అందుకే వెళ్ళి కొంచెం ఎంకరేజ్ చేసాము. తర్వాత అందరినీ కలిసాము, మన వాళ్ళందరినీ కొంచెం సేపు ఏడ్పించాము, అన్నీ బాగా జరిగాయి. సో అలా జరిగింది ఈరోజు మార్నింగ్ టైం. ఇప్పుడు దాని తర్వాత నేను వెళ్ళి మా ఇద్దరు మేడమ్స్కి నా ఫేస్ చూపించాలి. సో అదనమాట. అండ్ ఈ ఇయర్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో సందర్భంగా అందరి లైఫ్ హ్యాపీగా ఉండాలి. అండ్ ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ ఇయర్ పెళ్లి జరుపుకుంటున్న అన్ని జంటలకి కూడా థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఈ ఇయర్లో మీది కూడా సేమ్ డేకి మే 3rd మీది కూడా మ్యారేజ్ అయితే కమెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్.